పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు స్ఫూర్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘ చైర్మన్ త్రివిక్రమరావు అన్నారు. మంగళవారం డీకేడబ్ల్యూ కళాశాలలో పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి శ్రీరాములు అని కొనియాడారు. అంటరాని వారికి దేవాలయాల ప్రవేశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని ఆయన్ని కీర్తించారు. పొట్టి శ్రీరాములు బలిదానం వలన ఆంధ్రప్రదేశ్ ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి, సమైక్య భారతి రాష్ట్ర అధ్యక్షుడు చెల్లం చెర్ల భాస్కర్ రెడ్డి, సమన్వయకర్త కన్నయ్య, పొట్టి శ్రీరాములు స్మారక కమిటీ మద్రాస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ కరుణ, శ్రీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటాన్ని నేను ఒక అదృష్టంగా అవకాశంగా భావిస్తున్నాను. మనందరికీ తెలుసు, పొట్టి శ్రీరాములు గారు గొప్ప త్యాగశీలి, తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం. వారి ఆత్మ బలిదానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలుగువారికి ఒక రాష్ట్రం అంటూ ఏర్పడింది. ఉమ్మడి మద్రాసులో తెలుగువారు అనేక అవమానాలకు గురైనటువంటి నేపథ్యంలో తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి ధ్యేయంతో 1948 నుంచే కొన్ని ప్రయత్నాలు మొదలైన అవి పొట్టి శ్రీరాములు గారు 1952లో 52 రోజుల పాటు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆమరణ నిరాహార దీక్ష వల్ల అది సాకారమైంది. ఆయన ఆత్మార్పణం తర్వాతనే ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరిచారు. ఆ రోజు నెహ్రూ గారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అంటే శ్రీరాములు గారి ఆత్మార్పణం ఒక్క తెలుగు వారికే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాలలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటవడానికి అది దోహదం పరిచింది. ఒక్క శ్రీరాములు గారిని మనం ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన మహనీయుడిగానే కాకుండా ఆయన విలువలు, ఆయన పాటించిన విలువలు, ఆయన అనుసరించిన మార్గం, గాంధీ మార్గంలో ఆయన అనుసరించారు. సత్యం, ధర్మం, అదేవిధంగా సత్యాగ్రహం అనేటువంటి ఒక ఆయుధంతో ఆయన తన అనుకున్న లక్ష్యాలను సాధించారు. అదేవిధంగా హరిజనుల ఉద్ధరణ కోసం ఆయన పాటుపడ్డారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు, సర్వం ఒక సమాజం కోసం ఆయన పాటుపడ్డారు. ఆయన త్యాగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. నిన్ననే మనం చూసాము, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర పెద్దల సమక్షంలో ఒక భారీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. అదేవిధంగా స్మృతివనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ తరం పిల్లలు, ఈ తరం బాలలు అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనేటువంటిది కోరుతున్నాను. అందువల్ల ఇవాళ ఊరు వాడ అన్ని చోట్ల పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ నెల్లూరులో కూడా డికేడి కాలేజీ వారు నిర్వహించడం, విద్యార్థుల మధ్య ఈ ప్రోగ్రాంను చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీంట్లో నేను విజయవాడ నుంచి వచ్చి పాల్గొంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కాలేజీ యాజమాన్యం వారికి, అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల, అలాగే సమైక్య భారతి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగము, తెలుగు వాళ్ళ కోసమే తన ప్రాణార్పణ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ముందుగా జనరేషన్స్కి ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వక్తలందరినీ కూడా పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళ కోసమే, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణార్పణ 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తద్వారా ప్రభుత్వాన్ని కదిలించి
ఈరోజు మనకంటూ ఒక రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. భాషా స్వేచ్ఛ తద్వారా తెలుగు వాళ్ళకి లభించింది. తెలుగు వాళ్ళమందరం ఒక చోట ఉండేటటువంటి విధంగా ఏర్పాటు చేసి మన రాష్ట్రాన్ని సపరేట్గా గుర్తించాలా సెంట్రల్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేం. వారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఈ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తాను. ఇప్పుడేం ఓపెన్ చేశారు సార్? ఇప్పుడు ఏదో కార్యక్రమం ఓపెన్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్వహణలో ఎన్నో అవగాహనలు ఎదురైన అమూల్యమైన మరొకసారి అందరికీ ధన్యవాదాలు. నేను 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను చైర్మన్గా నియమించి ఎక్కడైతే ఆయన ప్రాణత్యాగం చేసినారో 52 రోజులు సత్యాగ్రహం చేసి ఆ మెమోరియల్ నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు. ఇప్పట్లో ఆ సంస్థ బిల్డింగ్ శిథిలావస్థలో లైబ్రరీ పుస్తకాలను చదవబడ్డ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను సొంతంగా కొనుక్కొని మామిడి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ ఆయన డొనేషన్ ఇచ్చినాడు. మిగతా కొన్ని లక్షలు నేను పోగు చేసి నా సొంతంగా పెట్టుకొని అన్ని రెడీ చేశాను. ఈరోజు